ఇప్పుడు నేను ఎంజీ హెక్టర్ మొన్ననే మార్చాను అంటే అది పాతది సియాజ్ ఉండింది 7 years వాడనది చాలా అప్గ్రేడ్ అయ్యారు మీరు అప్పటికి ఇప్పటికి అప్గ్రేడ్ ఏంటండి నేను ఎప్పుడు అప్పుడు 11 లక్షల కారు ఇప్పుడు 26 లక్షల కారు అయింది అంతే ఏముంది అది కూడా ఎట్లా మేడం ఇవన్నీ అంటే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులేనా మన బిజినెస్ లో ఉన్నాయా నాకేం లేదండి బిజినెస్ నేను హరికథ చెప్తే నేను 1,00,000 రూపాయలు తీసుకుంటాను 50,000 తీసుకుంటాను 1-2 హరికథలు చెప్తాను సినిమాల్లో సీరియల్లో క్యారెక్టర్ చేస్తే రోజుకి 50,000 నాకు సినిమాకి సీరియల్ అయితే ఒక 25,000-30,000 అడుగుతాను డిమాండ్ చేస్తాను కానీ మీ పైన ఉన్న అభాండమేమా లేకపోతే నిజమా లేకపోతే ఏందో తెలియదు కానీ పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మేస్తారు అని అన్నది ఉంది ఎక్కడుంది సరే అది తీసుకుని దత్తత తీసుకున్నాను అన్నారు కదా నేను ఇంతవరకు మీరు అన్నమాట మీరు ఎలిగేషన్ వేస్తున్నారు మీరు కన్ఫర్మేషన్ చేయొద్దు ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఎలిగేషన్ అన్నప్పుడు మీరు చేసింది ఏదో మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు అదే నేను చేస్తున్న పని ఈ రోజు నేను స్టేషన్కి వెళ్ళాలి మీ తర్వాత నేను స్టేషన్కి వెళ్తా స్టేషన్కి వెళ్ళి ఒక పనికిరాని చెత్త డాష్ గాడు ఏదేదో మాట్లాడాడు వాడు ఎవడో ఆడి పేరు కూడా పెట్టాల్సిన అవసరం నాకు ఎందుకంటే వాడికి నేను హైప్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు వాడు ఎవడో డాష్ అంటే మీరు ఫిల్ చేసుకోండి అది ఏదైనా వేసుకోండి నాకు అనవసరం ఫిల్ చేసుకోవచ్చు అంటే నన్ను వాడు అలా మాట్లాడాడు స్త్రీగా మాట్లాడండి స్త్రీని అలా మాట్లాడొచ్చా స్త్రీని అలా మాట్లాడచ్చు మీరు స్త్రీగా మీరు మంచిగా మాట్లాడారు అనుకోండి మిమ్మల్ని ఏమంటే ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరంగా మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని అలా మాట్లాడతాను మీరు ఏదైనా ఎటకారంగా మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడతాను నేను యస్మిన్ యథావర్తయో మనుష్య తస్మిన్ తథావర్తవ్యం సధర్మ నన్ను ఎవరు ఎలా నాతో ఉంటే నేను వాళ్ళతో ఉంటాను అదే పరమాత్మ చెప్పాడు నేను అదే ప్రవర్తిస్తా వాడెవడో నన్ను పిచ్చి పిచ్చిగా తిడితే వాడిని అండి బాబు రండి అని మాట్లాడి నేను ఎందుకంటే వాడు వెధవ కాబట్టి వెధ పనులు వెధవ మాటలు వాడి హైప్ కోసం నా మీద నిందలేస్తానంటే నేను పడను కదా నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది కదా ఎవడు నా లైఫ్ని చేతిలోకి తీసుకోలేడు కదా తీసుకునే అవకాశం నేను ఇవ్వను ఎలా చెప్పాలి కాంట్రవర్సీ విషయాలలో ఎందుకు మీరు తల దూరుస్తారు వేలు పెడతా ఉంటారు ప్రతిసారి నేను ఎందుకు పెడతాను ఇప్పుడు అప్పుడు శ్రీకాంత్ విషయంలో ఏలు పెట్టారు మీరు అసలు వాడెవడండి అసలు నాకు ఎవడో కూడా తెలియదు వాడెవడో కూడా తెలియదు మర్చిపోయారు అప్పుడే అసలు ఎవడో కూడా తెలియదు అప్పుడు అతను మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏదో మర్యాదగా బాబు మీరు క్రాంతి ఇలా మాట్లాడకూడదని మీకు చెప్పాను మీరు ఏదో పిచ్చిగా నా మీద ఒక కామెంట్ చేస్తే మీరు దాన్ని కరెక్ట్ రియాక్ట్ అయ్యారు అనుకోండి సరేలే అని వదిలేస్తాం నువ్వు కూడా చేయి మీకు ఇస్తా డబ్బు అంటే ఊరుకుంటారా మీరు రండి పీకుతారు జరిగింది అదే నన్ను అన్నప్పుడు ఇప్పుడు నా ఆత్మరక్షణ కోసం నేను ఏదైనా చేస్తా వాడు మాట్లాడిన నా ఆత్మ గౌరవం అది అక్కడ ఆడపిల్లకి ఆత్మగౌరవం ఉండకూడదా ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అండ్ ఏదైనా అయిపోయిన ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడకూడదు సో నేను అందుకే అది అవాయిడ్ చేస్తున్నా అంతవరకే అది సో ఆ అబ్బాయి గురించి నాకు అనవసరం ఇంకా అదేదో కోర్టులో తేల్చుకుంటాను నేను ఎలా జరిగితే అలా జరుగుతుంది అది ఎవరు తప్పు అనేది కోర్టు తెలుస్తుంది ఇప్పుడు మీకున్న స్కెడ్యూల్లో మీరు పనులు చేసుకోవాలా మీ ఫ్యామిలీని చూసుకోవాలా లేకపోతే ఏదైనా మీకు అమౌంట్ సంపాదించుకోవాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలా హరికథలు చెప్పుకోవాలి కదా ఇవన్నీ టెన్షన్లు అన్నీ ఒక దిక్కు అయితే ఈ కోర్టుల చుట్టూ తిరుగుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు ఇది ఇంకో చాలా అవుతుంది నేను నాకు సంబంధం లేకుండా నా మీద కేసులు వేసిన వాటికి నేను పడుతున్నాను నాకు సంబంధం ఉండి నేను వెళ్ళి కెలుక్కున్న రాసి పూసుకున్న వాటికి పడుతున్నాను కొన్ని కిలుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళు అలా తీసుకొచ్చి ఇప్పుడు నాకు సంబంధం లేదండి మీరు పిలుస్తారండి ఇంటర్వ్యూకి మీరు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారండి అది సంబంధం లేక ఇంకోటి దగ్గరికి వెళ్తుందండి వాళ్ళు ఇంకోటి అడుగుతారండి అది పూసుకున్నట్టే మళ్ళీ వచ్చి అది నా దగ్గరికి వస్తుంది సో అలా పూసుకున్నది ఇంటర్వ్యూల వల్ల పూసుకున్నదే ఇంటర్వ్యూలు ఇవ్వడం బంద్ చేసే నేను ఈ మధ్య చూసారా చాలా ఇంటర్వ్యూస్ నేను మానేసా ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా ఇట్లాంటివన్నీ తెచ్చి మీరేదో మీ తాలూకు ఇది చెప్పించుకొని మంచిగా అడిగే వాళ్ళు వదిలేయండి అసలు చిన్న సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబర్సే వాళ్ళకి నచ్చిన ఇది పెట్టేసి నచ్చిన కంటెంట్ పెట్టేటి పైన మొన్న ఎవరో ఇష్టం వచ్చినట్టుగా తమ్మునేసి పెడితే దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆ కింద ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు దీని కింద కూడా వస్తాయి అని అది కన్ఫర్మ్ నేను ఫిక్స్ అయిపోయి నేను వదిలేసాను అనుకోండి పట్టించుకోను వచ్చిందండి పతివ్రత శుద్ధ పూసి నేను ఒకటి ఈ మధ్య కొత్త ట్రెండింగ్ కదా ఇవన్నీ రాసి కింద వాడు కామెంట్లు పెడతాడు వాడికి అక్క ఉండదు చెల్లి ఉండదు అమ్మ ఉండదు తల్లి ఉండదు వీడందరూ నువ్వు వచ్చేసేసి ఆంబోతుల్లో వదిలేస్తారేమో ఆడు ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్టు పెడతాడు ఆడు కామెంట్లు పెడుతున్నాడు కానీ వీళ్ళకి అమ్మ ఉంది మీ అమ్మ మీ చెల్లి మీ అక్క మీద ఇలా కామెంట్ పెడితే నీకెంత పెయిన్ వస్తుందిరా అది అనిపించదు ఆడికి మా అమ్మ నాన్న మా తమ్ముళ్ళు మా అమ్మాయిలు చూసి బాధపడరా అలా ఉండదు ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే ఫేక్ ఐడీలతో యూట్యూబర్సే పెడతారు యూట్యూబర్లో కొంతమంది చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాడే ఫేక్ ఐడీతో పెడతాడు వాడే కావాలని తిట్టించుకుంటాడు వాడే కావాలని కామెంట్స్ ఇస్తుంటాడు రిప్లై ఇవన్నీ తెలియవా మాకు ఏమన్నా మనం ఎక్కడన్నా అడవిలో ఉన్నామా ప్రతిదీ తెలుసు వీళ్ళ రేటింగుల కోసం వీళ్ళ టీఆర్పీల కోసం బలైపోయింది మేము ఇంటర్వ్యూలు ఇవ్వాలి దానికి మీరు డబ్బులు ఇవ్వరు నాకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది వేరే విషయం నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు నేను డబ్బులు తీసుకోవట్లేదు తిరిగి మేము వస్తే నా పెట్రోల్ నాకు ఖర్చు నేను వేసుకొని రావాలి మీరే నాకు అది కూడా ఇయ్యరు మరి అలాంటప్పుడు వీళ్ళందరూ మాట్లాడించుకోవాల్సిన మీకు ఇంటర్వ్యూస్ మేమేది కనిపించుకోవాలి
మీరు వేసే క్వశ్చన్ దానికి సమాధానం చెప్పాలి. ఇండైరెక్ట్ గా నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి డబ్బులు కావాలని అడుగుతురా మీరు? అస్సలు నేను అంత దరిద్రమైన స్థితిలో ఉంటే ఏదైనా తాగి చేస్తా గానీ నేను అంత స్థితికి దిగజారను. భగవంతుడు నన్ను ఎప్పుడూ కాపాడుతాడు. నేను హరికథ చెప్పుకొని బతుకుతానండి. ఎంత ఉంటుంది మేడం మీ సంపాదన నెలకి? ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంటుంది. మాకు ఒక స్టూడియో కూడా ఉందండి, రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్. దానిలో ఎంత వస్తుందండి. మొన్నే మా తమ్ముడు సినిమా చేశాడు, మా ఇద్దరం కలిసి నా సొంత ఇంట్లో పెట్టుకున్నాం స్టూడియో. రండి చూపిస్తా. తారక్ స్టూడియోస్ తిరుమల అపార్ట్మెంట్లో ఉంది. మరి నాకు డబ్బులే రాదా అంటే ఏంటి? పిచ్చి పనులు చేస్తున్న డబ్బు వస్తాయా? పిచ్చి పనులు చేస్తే ఇంకా మీ పైన ఈ అబాండాలు ఎందుకు? ఆ క్యారెక్టర్స్ చేసినందుకు వస్తున్నాయా లేకపోతే ఇప్పుడు వచ్చారు మీరు దారిలోకి? ఇప్పుడు దారిలోనే ఉంటారు. నేను అంతకన్నా కరెక్ట్ దారిలో ఉన్నాను. నేను కరెక్ట్ దారిలో ఉన్నాను. కానీ మీరు ఒక మాట చెప్తానండి, వ్యాంప్ క్యారెక్టర్ చేసిన అందరూ వ్యాంపులేనా? అదే నిందేస్తుంది ప్రపంచం. నేను చేసింది వ్యాంప్ క్యారెక్టర్ కావచ్చు, బట్ నేను వ్యాంప్ పనులు ఎప్పుడు చేయలే. అంటే వ్యాంప్ అంటే వాళ్ళు ఊహించుకునే స్థితిలో ఇంత గట్టిగా కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ ఎలా మాట్లాడుతుంది, ఇంత స్ట్రైట్గా. పోనీ అందరూ ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా, ప్రపంచం అంతా నాకేంట్లే అనుకుంటున్నారు. ప్రతి దానిలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉన్నానని నేను ఫీల్ అవుతాను. నేను రెస్పాన్సిబిలిటీ సమాజంలో మనం ఉన్నాం. మీ పట్ల మీరే బాధ్యతగా లేరు, సమాజం పట్ల ఏమున్నారు అని కూడా. నేను ఎందుకు లేను? నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేనే బాధ్యత లేకపోతే నేనెందుకు తిట్టించుకుంటా? నేను బాధ్యతగా ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర మీ దగ్గర ఏం ఎలిగేషన్ చేసిన దానికి ఆధారం ఉంది, చూపించి మాట్లాడండి. మీరు ఎలిగేషన్ వేసేస్తున్నారు. మీరు ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేయాలి కదా, వేయకూడదు. మీ దగ్గర ఉన్న ఆధారం తీసుకొచ్చి అది పెట్టండి, ప్రూఫ్ పెట్టండి. ఫస్ట్ పెట్టి మాట్లాడాలి, అప్పుడు కదా సమాధానం వస్తుంది మీకు. ఇప్పుడు ఎవరైనా తప్పులు చేయాలనుకున్న వాళ్ళు పడితే అక్కడ వదిలేసిపోరు కదా. అలాగే మీరు అన్నదానికి వదలలేరు. ఎక్కడో దొరుకుతారు కదా. మరి అవన్నిటికి ఏది నేను పిల్లలు అమ్మితే ఎవరికి అమ్మాను, ఎంత కమ్మాను మీరు చెప్పారుగా. ఎవరికి అమ్మాను, ఎక్కడ అమ్మాను, ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ పైన ఇలాంటి మాట్లాడుతున్నారు. వీటన్ని చేసే వాళ్ళకి నేను డైరెక్ట్ గా చెప్తున్నది ఒకటే, ఇప్పుడు నా మీద ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో, మొన్న వాడెవడో అన్నాడు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా ఫైట్ చేసింది. ఎస్, నాకు కోర్టు 2 సార్లు ఇచ్చింది లీగల్గా. కోర్టు ఇచ్చింది నాకు ఆర్డర్. సో నేను లీగల్ ఫైట్ చేసింది కరెక్ట్. కాకపోతే కోర్టు ఎందుకు ఇస్తుంది? ఇచ్చిందిగా, కోర్టు ఇచ్చింది లీగల్గా. అది ప్యాకాట అయిపోయింది 2015లో. 18లో క్లోజ్ కూడా అయిపోయింది. సో అది నేను ఏదైనా సరే అనవసరం, అయిపోయిన కేసు ఇంక తీయకూడదు. ప్లస్ పిల్లల విషయం లాస్ట్ ఇయర్ నా మీద కావాలని ఎలిగేషన్ చేశారు. నేను అమ్మాయిని ఆ పాపను పెంచుకుందాం అనుకున్నది నిజం, కానీ అది నేను ఒప్పుకున్నాను. కలెక్టర్గా ముందు కూర్చున్నా, మీడియా ముందు సమావేశం చేసి ప్రతి ఒక్కరికి నేను కూర్చొని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నా ప్రూఫ్స్ ఇచ్చాను. ఆ రోజు మీ దగ్గర వెతుక్కోండి, వెనక్కి వెళ్ళి. అవన్నీ ఉన్నప్పుడు అయిపోయిన వాటిని ఎందుకు నా మీద రుద్దుతున్నారు? ఇవన్నిటి మీద ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తున్నా. కోర్టుకి వెళ్ళి నేను వాళ్ళందరూ ఎవరెవరైతే నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ ప్రతిసారి, అంటే మానిపోయిన గాయం ఉంటుంది కదండి, పుండు మానిపోతుంది, దాని మళ్ళీ కారం మంది అడుగుతున్నారు, ప్రతిసారి పొడుస్తున్నారు. మరి నా పెయిన్ ఉంటుందిగా, నా ఫ్యామిలీ ఒకటి ఉంటుందిగా. నేను వదిలేస్తాను సార్, నేను కొంచెం గట్టి మనసు అనుకుందాం, గట్టిగా స్ట్రాంగ్ అయ్యాను. మా మదర్ ఉండలేదు, మదర్ ఇప్పుడు సిక్ అయిపోయారు. ఇవన్నీ విని ఎంతగా. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి ఆయన పెయిన్ తోని ఆయన చూసి ఏంటి ఇలా నా కూతురు మీద ఆయన బెంగ వచ్చేసి ఆయన హార్ట్ అటాక్ వచ్చి, మా మదర్ ఇప్పుడు బాగా సిక్ అయిపోయారు.